శ్రీమాత్రే నమః. భాద్రపద శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు పరాశక్తి మహాశక్తి అయిన జగన్మాత కథ వినబోతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ కథను వినే ప్రతి ఒక్కరి గృహంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనసార కోరుకుంటున్నాను. అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటే జీవితంలో ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి. ఆమె స్మరణ వలన కలిగే పుణ్యం అనేక జన్మల పాపాలను కూడా నశింపచేస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం పొందాలను కోరుకునేవారు ఈ పవిత్ర కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ కథను పూర్తిగా వినడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి, శత్రుభయాలు, ఆపదలు తొలగిపోతాయి, భక్తి, ధైర్యం, జ్ఞానం పెరుగుతుంది, గృహంలో శాంతి, సమృద్ధి పెరుగుతుంది. ఈ దివ్యగాథను వినడం అదృష్టవంతులకు మాత్రమే లభించే మహాభాగ్యం. ఆ జగన్మాత దివ్యచల్లని చూపులు, ఆమె ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ ఇప్పుడు మనం భక్తితో, ఆరాధనతో మాతను స్మరిస్తూ ఈ పవిత్ర కథలోకి అడుగుపెడదాం. పూర్వము తక్షక అనే పాము విషాగ్ని వల్ల పరీక్షిత్తు మహారాజు మరణించాడు. దీనివలన అతని కుమారుడు జనమేజయుడు తీవ్ర కోపానికి గురి అయ్యాడు. ప్రతీకార వాంఛతో జనమేజయుడు సర్పయాగం ప్రారంభించాడు. యాగశక్తి వల్ల ఎక్కడెక్కడున్న పాములన్నీ యాగాగ్నిలో పడుతూ నశించసాగాయి. కొండల్లో, చెట్లల్లో, వాగుళ్ళో దాక్కున్న పాములు కూడా తప్పించుకోలేక అగ్నిలో హతమయ్యాయి. తన పిల్లలంతా అగ్నిలో పడుతున్న దృశ్యం చూసి నాగదేవత బాధపడింది. ఆమె మానసాదేవిని ప్రార్థించింది. మానసాదేవి తన కుమారుడు ఆస్తికుడిని పంపింది. ఆస్తికుడు వచ్చి జనమేజయుణ్ణి నచ్చజెప్పి సర్పయాగం ఆపించాడు. యాగం వల్ల తాను పాపానికి పాల్పడ్డానని జనమేజయుడు గ్రహించాడు. మనశ్శాంతి కోసం, పాప విమోచనం కోసం వ్యాసమహర్షిని ప్రార్థించాడు. జనమేజయుని ప్రార్థన విని వ్యాసుడు అంబాయజ్ఞము చేయవలసిందిగా అతనికి సూచించాడు. అప్పుడు జనమేజయుడు వ్యాసమహర్షిని అడిగాడు, ఆ అంబ ఎవరు? ఆమె ఎక్కడ ఉంటారు? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమెను దర్శించడానికి చేయవలసిన కర్తవ్యం ఏమిటి? అప్పుడు వ్యాసుడిలా వివరించాడు, జనమేజయ, ఈ బ్రహ్మాండంలో 7 పైలోకాలు, 7 పాతాళాలు ఉన్నాయి. పైలోకాలు భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యలోకాలు. వీటన్నిటిపైన బ్రహ్మలోకానికి పైభాగంలో ఒక మహత్తరమైన లోకం ఉంది. దానినే మణిద్వీపం అంటారు. ఇది మహాదేవి నివాసస్థలం. అన్ని లోకాల కంటే గొప్పది, అందమైనది. కైలాసం, వైకుంఠం, గోలోకములన్నిటికన్నా ఇది విశిష్టమైనది. 3 లోకాలకు ఇది గొడుగులాంటిది. దాని నీడలోనే ప్రపంచం శాంతిగా నిలిచి ఉంది. ఇది భవబాధలను తొలగించే లోకం. మణిద్వీపాన్ని చుట్టూ సుధాసముద్రం ఉంది. అది ఎంతో విశాలమైనది, లోతైనది. దాని అలలు ఎగిసిపడుతూ ముత్యాలు, రత్నాలను తీరానికి విసరిస్తుంటాయి. శంఖాలు, చేపలు ఎన్నో కనిపిస్తాయి. అలలు తాకే జలబిందువులతో మణిద్వీపం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. రంగురంగుల జెండాలతో నౌకలు తిరుగుతుంటాయి. సముద్ర తీరంలో ఒక మహావృక్షం ఉంది. అది రత్నద్రుమం. దాని వెనుకవైపు మహాప్రాకారం అంటే కోటగోడ కనబడుతుంది. ఇది ఇనుమో, రాతితో బలంగా నిర్మించబడింది. దాని ఎత్తు 7 యోజనాలంతా. ఆ ప్రాకారం మీద అనేక రక్షక భటులు శస్త్రాస్త్రాలతో కావలిగా తిరుగుతుంటారు. వారికి తమ పనిలో ఆనందమే. ఆ ప్రాకారానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద ద్వారపాలకులు, గణాలు, వారి వాహనాలు కనువిందు చేస్తుంటాయి. దేవతలు అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. వారితో వచ్చిన గణాల కిలకిల రావాలు, రథాల గంటాఘోషలు, గుర్రాల పరిగెడుతులు ఇవన్నీ కలగలిసి ఆ ప్రాంతం కోలాహలంగా మారుతుంది. ప్రాకారం దాటి లోపలికి వెళితే అడుగడుగునా సరస్సులు కనబడతాయి. రత్నద్రుమాలతో నిండిన తోటలు ఉంటాయి. తరువాత కాంస్యంతో చేసిన మరో ప్రాకారం కనబడుతుంది. దీని గోపురాలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ 2 ప్రాకారాల మధ్యలో విస్తారమైన ఉద్యానవనాలు ఉంటాయి. వాటిలో అన్ని రకాల వృక్షాలు పెరిగి ఉంటాయి. అవి ఎల్లప్పుడూ పూలతో, పండ్లతో నిండిపోతుంటాయి. వాటి పరిమళాలు అంతటా వ్యాపించి మనసును మత్తెక్కిస్తాయి. అక్కడ పనస, ఆమ్రం, బిల్వం, తులసి, మల్లె, చందనం, కర్పూరం, వకుళం, కర్ణికారం వంటి అనేక వృక్షాలు ఉంటాయి. వాటి మధ్య బావులు, చెరువులు మెరుస్తూ ఉంటాయి. అటువంటి వనాలలో కోకిలల గానం
తేనెటీగల గుంజులు, పావురాలు, చిలుకలు, హంసలు అందరూ కలిసి ఒక అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తాయి. నెమళ్ళు నాట్యం చేస్తాయి, లేడికూనలు ఆడుతుంటాయి. వనమంతా సుగంధ పరిమళంతో నిండిపోతుంది. మొదట కనిపించేది ఇనుముతో చేసిన గట్టిగోడ. దాని తరువాత కాంస్యపు గోడ ఉంటుంది. అది దాటితే తామ్రపు అంటే రాగిగోడ వస్తుంది. ఇది కూడా చదరంగా 7 యోజనాల ఎత్తు. ఈ కాంస్య తామ్రగోడల మధ్యలో ఒక అద్భుతమైన కల్పవృక్షాల తోట ఉంటుంది. అక్కడి పువ్వులు బంగారు వెలుగులు వెదజల్లుతూ ఉంటాయి. ఆ ఆకులు కూడా బంగారు వర్ణంలోనే ఉంటాయి. పండ్ల గింజలు రత్నాల్లా మరుస్తాయి. ఆ పూల సువాసన 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తుంది. ఆ తోటకు వసంతుడు తోటమాలి. ఆయన పూలతో చేసిన సింహాసనంపై కూర్చుంటాడు. పూల కిరీటం, పూల అలంకరణలతో ఉంటాడు. ఆయనకి పూలతో చేసిన పానీయం అంటే పుష్పాసవం అంటే ఇష్టం. కళ్ళు ఎర్రగా మెరిసిపోతుంటాయి. ఆయన భార్యలు మధుశ్రీ, మాధవశ్రీ అని ఇద్దరు. వారిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ పూలతో ఆటలాడుతుంటారు. అక్కడ దేవతలు, గంధర్వులు తమ భార్యలతో కలిసి గానం చేస్తూ సంబరంగా విహరిస్తారు. తరువాత కనిపించేది సీసంతో చేసిన గోడ. ఇది కూడా 7 యోజనాల ఎత్తు. ఈ తామ్ర, సీసపు గోడల మధ్యలో సంతాన వృక్షాల తోట ఉంటుంది. అక్కడి పువ్వులు కూడా బంగారు వర్ణంలో ఉంటాయి. పండ్లు అమృతరసంతో నిండిపోయుంటాయి. ఆ తోటకు గ్రీష్ముడు తోటమాలి. ఆయన భార్యలు శుకశ్రీ, శుచిశ్రీ అని ఇద్దరు. ఎండలో వేడి తట్టుకోలేక దేవతలు, సిద్ధులు తమ భార్యలతో కలిసి అక్కడి నీడలో విశ్రాంతి తీసుకుంటారు. చల్లని పానీయాలు సేవిస్తారు. తరువాత ఇత్తడి గోడ ఉంటుంది. ఇది 7 యోజనాల ఎత్తు. దీనికి, సీసపు గోడకి మధ్యలో హరిచందన వృక్షాల తోట ఉంటుంది. ఈ తోటకు వర్షఋతువు తోటమాలి. అతను మేఘాల వలె వస్త్రాలు ధరించి ఉంటాడు. అతను మాట్లాడితే పిడుగుల శబ్దంలా అనిపిస్తుంది. అతనితో 12 మంది శక్తులు ఉంటాయి. ఆ తోటలో చెట్లు ఎప్పుడూ కొత్తగా చిగురిస్తూ ఉంటాయి. నదులు ఉప్పొంగుతుంటాయి. దేవతలు, సిద్ధులు తమ భార్యలతో కలిసి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు. తరువాత పంచలోహాలతో చేసిన గోడ వస్తుంది. దీని మధ్యలో మందార చెట్ల తోట ఉంటుంది. పువ్వులు, పచ్చని ఆకులు నిండుగా ఉంటాయి. దీని తోటమాలి శరదృతువు. అతని భార్యలు ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి. ఈ తోటలో కూడా సిద్ధులు తమ భార్యలతో నివసిస్తుంటారు. తరువాత వెండిగోడ కనిపిస్తుంది. ఇది కూడా 7 యోజనాల ఎత్తు. దీని మధ్యలో పారిజాతవనము ఉంటుంది. ఆ పువ్వుల సువాసన 10 యోజనాల దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ తోటమాలి హేమంతుడు. అతని భార్యలు సహస్రీ, సహస్యశ్రీ. ఇక్కడ దేవీ వ్రతులు, సిద్ధులు సంచరిస్తూ కనిపిస్తారు. వెండి ప్రాకారం, రజత ప్రాకారం దాటాక బంగారు ప్రాకారం, సౌవర్ణ ప్రాకారం వస్తుంది. ఈ ప్రాకారం బంగారాన్ని కరిగించి చేసినట్టుగా మెరిసిపోతుంది. దీని ఎత్తు కూడా 7 యోజనాలు. రజత ప్రాకారం, బంగారు ప్రాకారం మధ్యలో ఒక కదంబవన తోట ఉంటుంది. అందమైన పూలు పూస్తాయి. తేనె ప్రవాహాల్లా మకరందం కారుతుంది. ఆ తేనెను తాగితే ఆత్మానందం కలుగుతుంది. ఈ తోటకు అధిపతి శిశిర ఋతువు. అతని భార్యలు తపశ్రీ మరియు తపస్యశ్రీ. ఇక్కడ మహాసిద్ధులు, దేవీ సేవకులు, ధర్మం చేసినవారు తమ కుటుంబాలతో కలిసి ఆనందంగా జీవిస్తారు. తరువాత పుష్యరాగ ప్రాకారం వస్తుంది. ఇది కుంకుమవర్ణ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. ఇక్కడి నేల, చెట్లు, పూలు, పక్షులు, జంతువులు, నీళ్లు, సరస్సులు అన్నీ పుష్యరాగ రత్నంలా మెరిసిపోతాయి. ఇవన్నీ బంగారు ప్రాకారం కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ కాంతి ప్రసరిస్తాయి. జనమేజయ, తరువాత చెప్పబోయే అన్ని రత్నప్రాకారాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు. తూర్పు దిశలో అమరావతి ఉంటుంది. అక్కడి ఇంద్రుడు ఉంటాడు. ఇక్కడి భోగం స్వర్గంలోని భోగం కన్నా 1000 రెట్లు ఎక్కువ. ఇంద్రుడు ఐరావతంపై కూర్చుని వజ్రాయుధం ధరించి దేవసైన్యంతో ప్రకాశిస్తాడు. అతని భార్య సచీదేవి దేవాంగనల మధ్య విరాజిల్లుతుంది. ఆగ్నేయ దిశ. అక్కడ అగ్నిపట్టడం ఉంటుంది. అక్కడ అగ్నిదేవుడు స్వాహ, స్వధలతో కలిసి ప్రకాశిస్తాడు. తన వాహనం మరియు సైన్యగణాలతో అలంకరించబడి కనిపిస్తాడు. దక్షిణ దిక్కు. అక్కడ యమపురి ఉంటుంది. అక్కడి యమధర్మరాజు దండధరుడు
ఆయన సైనికులు, చిత్రగుప్తుడు, యమధర్మరాజు వాహనమైన మహిషం ఇవన్నీ కనిపిస్తాయి. నైరుతి దిశ నిరుతిదేవుడు నివసిస్తాడు. ఆయన రాక్షసగణాల మధ్య ఉంటాడు. ఖడ్గాన్ని ధరించి శక్తివంతమైన రూపంలో ప్రకాశిస్తాడు. పశ్చిమ దిక్కు అక్కడ వరుణుడు ఉంటాడు. ఆయన చేతిలో పాసం, వాహనంగా మహాచేపపై కూర్చుంటాడు. తన శక్తితో, సైన్యంతో, దేవాంగనల సేవలతో ఆనందంగా విహరిస్తుంటాడు. వాయువ్య దిశ వాయులోకం ఉంటుంది. ఇక్కడ వాయుదేవుడు ఉంటాడు. ఆయన వాహనం జింక. ఆయన తోడుగా మరుద్గణాలు మరియు యోగులు ఉంటారు. చేతిలో ధ్వజం, విశాల నేత్రములు కలిగి ఎప్పుడూ కదులుతూ ఉంటాడు. ఉత్తర దిక్కు యక్షలోకం ఉంటుంది. ఇక్కడ అధిపతి కుబేరుడు. ఆయనకు భార్యలు వృద్ధి, రుద్ధిశిక్తులు. ఆయన ధనాధిపతి, నవనిధుల అధిపతి. పొట్ట పెద్దగా ఉండే కుబేరుడు మణిమయ అలంకారాలతో మెరిసిపోతాడు. ఆయనతో పాటు అనేక యక్ష సైనికులు మణిభద్రుడు, పూర్ణభద్రుడు, మణిమాన్, మణికంధరుడు మొదలైనవారు ఉంటారు. ఈశాన దిశ ఇక్కడ రుద్రలోకం ఉంటుంది. ఇది అద్భుతమైన రత్నాలతో మెరిసిపోతుంది. అక్కడ మహారుద్రుడు అధిపతి. ఆయన కోపిష్టి, తేజోవంతుడు. చేతిలో ధనుస్సు, పక్కన శూలధారి రుద్రులు కోటల కొద్దీ ఉంటారు. వీరంతా భయంకరమైన రూపాలతో, కొందరు అనేక చేతులు, అనేక కళ్ళు, అనేక తలలతో ఉంటారు. వీరితో పాటు భద్రకాళి, రుద్రాణులు, వీరభద్రుడు, డమరుక ధ్వనులు చేసే గణాలు ఉంటాయి. మహారుద్రుడు వ్యాఘ్రచర్మం ధరించి, గజచర్మాన్ని ఉత్తరీయంగా వేసుకుని, భస్మాని శరీరమంతా పూసుకొని, భూతగణాల మధ్య అట్టహాసంతో ఆకాశం మార్మోగేలా విరాజిల్లుతుంటాడు. ఈ ఈశాన దిశాధిపతి మహేషుడు. పుష్యరాగ ప్రాకారం దాటాక పద్మరాగ ప్రాకారం వస్తుంది. ఇది కూడా కుంకుమవర్ణ కాంతులు వెదజల్లుతూ ఉంటుంది. దీని ఎత్తు 10 యోజనాలు. ఇక్కడి నేల, చెట్లు, చేమలు అన్నీ పద్మరాగరత్నంలా మెరిసిపోతాయి. ఈ ప్రాకారంలో చూర్ణాభరణాలతో, నానా యుద్ధాయుధాలతో ఉన్న 64 వీరవనితలు ఉంటారు. ప్రతివారికి వారి వారి లోకం ఉంటుంది, వారి వారి వాహనం ఉంటుంది, వారి ప్రజలు ఉంటారు. కాని అందరూ ఇక్కడికే చేరి గుమికూడి ఉంటారు. వీరందరూ మహాశక్తి యొక్క కళలు. పద్మరాగ ప్రాకారం దాటగానే గోమేధిక ప్రాకారం వస్తుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. దీని కాంతి ఎర్రటి జపాకు పువ్వుల్లా మెరిసిపోతుంది. ఇక్కడ నేల, చెట్లు, భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతలు అన్నీ గోమేధిక రత్నంతో తయారైనట్లే ఉంటాయి. ఈ క్షేత్రంలో 32 మహాశక్తులు నివసిస్తారు. వారి చేతుల్లో భయంకరమైన గోమేధిక రత్నాలతో చేసిన ఆయుధాలు ఉంటాయి. వారి ఆభరణాలు గోమేధిక రత్నాలే. వీరికి ప్రత్యేక లోకాలు ఉన్నప్పటికీ ఎక్కువసేపు వీరందరూ ఇక్కడే గుమికూడి ఉంటారు. వీరు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగానే ఉంటారు. రాక్షస ముఖాలతో, భయంకర రూపాలతో, ఆయుధాలు పట్టుకుని తాండవం చేస్తూ కొట్టుకొట్టు, తన్ను, చింపు, కాల్చు అని గర్జిస్తుంటారు. వీరు రణప్రియులు. ప్రతిశక్తికి 10 అక్షోహిణి సైన్యం ఉంటుంది. అంటే అపార సైనిక బలం. ప్రతి ఒక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను కూడా నాశనం చేయగల శక్తివంతురాలు. వారి రథాలు, గజాలు, అశ్వాలు, శస్త్రాస్త్రాలకు లెక్కలేనంత సంఖ్య ఉంటుంది. అన్ని యుద్ధ ప్రారంభాలు ఇక్కడ్నుంచే జరుగుతాయి. ముందుగా చెప్పబడిన 64 వీరశక్తులలో కొన్ని ముఖ్యమైన పేర్లు: పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయా, వసుంధర, సావిత్రి, గాయత్రి, త్రిలోకధాత్రి, స్కందమాత, విమల, అమల, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంవృతి, సంధ్యామాత, సతి, హంసి, దేవమాత, కమలాసన, సప్తముఖి, సురాసుర విమర్దిని, ఇలా అనేక శక్తులు. ఇవన్నీ మహాశక్తి కళల రూపాలు. వీరి కళ్ళు అగ్నిగోళాల్లా ఎర్రగా మిటమిటలాడుతుంటాయి. నోటినుంచి అగ్నిజ్వాలలు బయటకు వస్తుంటాయి. వీళ్ల జుట్టు రాగితీగల్లా ఎర్రగా, విప్పరితులుగా ఉంటుంది. వీరు గర్జిస్తూ, సప్త సముద్రాలని తాగేస్తాం, సృష్టినంతటినీ నాశనం చేస్తాం, అగ్నిని మింగేస్తాం, వాయువుని ఆపేస్తామని ప్రకటిస్తుంటారు. అంతటి శక్తివంతులైన వీరిని చూసి ఎవ్వరూ ఎదుర్కోలేరు. ఇంకా 32 శక్తుల పేర్లు: విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, సినీవాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, రుద్ధిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, ముండిని, నిశుంభశుంభమధిని, మహిషాసురమర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, నారాయణి, త్రిశూలిని, అంబికాహ్లాదిని, ఇలా శక్తివంతమైన దేవతలు. వీరిలో ఎవరికైనా కోపం వస్తే ఒక బ్రహ్మాండమే నాశనమవుతుంది.
వీళ్లకు ఎప్పుడూ ఓటమి అనేది ఉండదు. గోమేధిక ప్రాకారం దాటితే వజ్రమయ ప్రాకారం వస్తుంది. ఇది కూడా అదే ఎత్తులో ఉంటుంది. ఇక్కడి గోపురాలు, ద్వారాలు, తాళాలు, గొలుసులు అన్నీ వజ్రంతో తయారవుతాయి. ఈ ప్రాకారం లోపల ఉన్న మందిరాలు, చెట్లు, జంతువులు, పక్షులు, సరస్సులు అన్నీ వజ్రమయం. ఇక్కడ శ్రీ భువనేశ్వరి అమ్మవారి పరిచారికలు నివసిస్తారు. ఒక్కో పరిచారికకు 1,00,000 మంది దాసులు ఉంటారు. వీరందరూ గర్వంతో నిండినవారు, అందమైన యువతులు. కొందరి చేతుల్లో చామరాలు, అంబరాలు, పానపాత్రలు, తాంబూల పాత్రలు, అద్దాలు, పుష్పమాలలు ఉంటాయి. వీరందరూ అమ్మవారి అలంకరణకు కావలసిన సామాగ్రి సిద్ధంగా పట్టుకుని పిలుపు కోసం ఎదురుచూస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో విద్యలో నిపుణులు. పాదసేవ, పుష్పాలంకరణ, ఆభరణాల తయారీ, సువాసన పదార్థాల తయారీ లాంటి వాటిలో నేర్పరులు. వీరందరి అందం, చీరధారణ, ఆత్మవిశ్వాసం చూడముచ్చటిగా ఉంటుంది. ఇవే అమ్మవారి దూతికలు, సందేశరాయభారులు. వీరి పేర్లు కూడా చాలా ప్రత్యేకం. అనంగరూప, అనంగమదన, మదనాతుర, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వీరందరూ మెరుపుతీగల్లా ప్రకాశిస్తూ ఆభరణాల శబ్దాలతో, మంజీరాల మ్రోగింపులతో తిరుగుతుంటారు. ఈ ప్రాకారంలో వీరి వాసాలు అద్భుతంగా, కన్నుల పండుగగా ఉంటాయి. వాటిని రక్షించేందుకు అడుగడుగునా ఖడ్గాలు పట్టిన సైనికులు ఉంటారు. తరువాత వైదూర్య ప్రాకారం వస్తుంది. ఇది 10 యోజనాల ఎత్తు. ఇక్కడి భూమి, మందిరాలు, వీధులు, రథాలు, సరస్సులు అన్ని వైదూర్యమణితో అంటే నీలరత్నంతో తయారైనవే. ఇసుక కూడా వైదూర్యమయమే. చెట్లు, వాటి కొమ్మలు కూడా రత్నాలతో తయారైనట్టే మెరవుతాయి. ఇక్కడ అష్టమాతృకలు నివసిస్తారు. వీరు ప్రతి బ్రహ్మాండములో ఉండే దేవమాతల సమష్టి రూపాలు. వీరు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. వీరు భువనంలోని సమస్త దేవతలకు మాతృరూపాలు. జగత్ కళ్యాణం కోసం వీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ ప్రాకారంలో 4 ద్వారాల దగ్గర అమ్మవారి వాహనాలు సిద్ధంగా ఉంటాయి. కోటల కొద్దీ ఏనుగులు, గుర్రాలు, పల్లకీలు, హంసలు, సింహాలు, మయూరాలు, గరుడాలు, వృషభాలు, వీటితో పాటు అనేక రథాలు, విమానాలు, జెండాలు, వాయిద్యాలు అన్ని కోట్ల సంఖ్యలో సిద్ధంగా నిలిచి ఉంటాయి. వైదూర్య ప్రాకారం దాటాక ఇంద్రనీల ప్రాకారం వస్తుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి భూమి మొత్తం ఇంద్రనీల మణులతో మెరుస్తూ ఉంటుంది. ఈ ప్రాకారంలో ఒక పెద్ద పద్మం, తామర పువ్వు ఉంటుంది. అది చాలా విశాలంగా ఉంటుంది. 16 రేఖలతో ఉంటుంది. ఇది సుదర్శన చక్రంలా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఆ పద్మంలో 16 శక్తులు నివసిస్తారు. ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక అందమైన సౌధం, ప్రాసాదం ఉంటుంది. వారి పేర్లు కరాళి, వికరాళి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, ఉషా, లక్ష్మి, శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, మతి, కాంతి, ఆర్య. వీరందరూ నీలమేఘాల్లా ప్రకాశిస్తున్న రూపంతో చేతుల్లో ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. ఇవే జగన్మాతకు సేనాధిపతులు, శక్తుల నాయకులు. వీరి వీరత్వం వర్ణించలేనిది. ఇంద్రనీల ప్రాకారం తరువాత ముక్తామయ ప్రాకారం వస్తుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ భూమి మొత్తం ముత్యాల్లా మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక అష్టదళ పద్మం, 8 రేఖల తామర ఉంటుంది. దానిలో అష్టమంత్రిణులు నివసిస్తారు. వీరు అమ్మవారికి అత్యంత సమీపంగా ఉండే శక్తులు. అమ్మవారి వలనే ఆయుధాలు ధరించి అమ్మవారి ఆదేశాలను వెంటనే అమలు చేసే శక్తులు. వీరంతా పండితులు, జ్ఞానవంతులు, దేవి మనసును వెంటనే గ్రహించగలిగేవారు. వారి పేర్లు అనంగకుసుమ, అనంగకుసుమాతుర, అనంగమదన,
అనంగమదనాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ. వీరు ఎప్పటికప్పుడు జగద్వార్తలను తెలుసుకుని అమ్మవారికి తెలుపుతారు. ముక్తా ప్రాకారం తర్వాత మరకత ప్రాకారం వస్తుంది. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి భూమి, మందిరాలు అన్నీ మరకత మణులతో మెరువుతూ ఉంటాయి. ఈ ప్రాకారంలో ఒక షట్కోణ పద్మం, 6 మూలల తామర ఉంటుంది. దాని 6 కోణాల్లో వేర్వేరు దేవతలు నివసిస్తారు. పూర్వదిక్కు గాయత్రీదేవితో కూడిన బ్రహ్ముడు, 4 ముఖాలు, కుండిక, జపమాల, దండ. నైరుతి దక్షిణ పడమర సావిత్రి విష్ణుమూర్తులు, శంఖ, చక్ర, గద, పద్మధారులు. వాయవ్యం వాయుదిక్కు సరస్వతీ మహారుద్రులు, పరశు, జపమాల, అభయ, వరదహస్తులు. ఆగ్నేయం దక్షిణ తూర్పు మహాలక్ష్మీ కుబేరులు రత్నభరిత పాత్రలతో. పశ్చిమం వరుణదిక్కు రతిమన్మధులు ధనుర్బాణాలతో, శృంగార రూపాలు. ఈశాన్యం వాయవ్యం తూర్పు పుష్టి విఘ్నేశ్వరులు, పాస, అంకుశధారులు. ఇక్కడ వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఆగమాలు అన్నీ రూపుదాల్చి దేవతలకు సేవ చేస్తాయి. జనమేజయ ఇలా ప్రతి రత్నప్రాకారం మరొకదానికంటే అద్భుతంగా ఉంటుంది. ఇందులో నివసించే దేవతలు, శక్తులు, మాతృకలు అన్నీ జగదీశ్వరి సేవలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మరకత సాలం తర్వాత ప్రవాళ ప్రాకారం. ఇది కూడా 10 యోజనాల ఎత్తులో ఉంటుంది. ఇక్కడి భూమి, వృక్షాలు, మందిరాలు అన్నీ ప్రవాళం మణులతో మెరిసిపోతూ ఉంటాయి. ఇక్కడ పంచభూతాల స్వాములు ఉంటారు. వీరి పేర్లు హృల్లేఖ, గగన, రక్త, కరాళిక, మహోచుష్మ. వీరు పాసం, అంకుశం పట్టుకుని దివ్యమైన ఆభరణాలతో యవ్వన గర్వంతో అమ్మవారిలాగా ప్రకాశిస్తారు. ప్రవాళసాలం తర్వాత నవరత్న ప్రాకారం. ఇది ఒక మహాప్రాకారం. ఎత్తు చాలా ఎక్కువ. ఇక్కడ భూమి, గృహాలు అన్నీ నవరత్నాలతో నిర్మించబడి ఉంటాయి. ఇక్కడ ఆమ్నాయదేవీ బృందం నివసిస్తుంది. మహాదేవి అవతారాలన్నీ, మహావిద్య రూపాలన్నీ ఇక్కడే ఉంటాయి. అనేక దేవతలు, సకల శక్తులు ఇక్కడ ప్రకాశిస్తుంటాయి. ఇవన్నీ కలిసి కోటి సూర్యుల్లా తేజస్సు వెదజల్లుతాయి. ఇక్కడే సప్తకోటి మహామంత్రాల దేవతారూపాలు కూడా ఉంటాయి. నవరత్నసాలం తర్వాత చింతామణి గృహం. ఇక్కడి సమస్త వస్తువులు చింతామణి రత్నాలతో తయారైనవి. అందులో వేల స్తంభాలు ఉంటాయి. అవి సూర్యకాంతి, చంద్రకాంతి, విద్యుత్కాంతి మణులతో నిర్మించబడి ఉంటాయి. వాటి కాంతులు అంత ప్రకాశించకాబట్టి లోపల ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఇది నిజానికి శ్రీమాత గృహం. అందులో 4 ప్రధాన మండపాలు ఉంటాయి. ఒకటి శృంగార మండపం. ఇందులో అమ్మవారు వివిధ సంగీత గానాలు వింటారు. 2 ముక్తి మండపం. ఇందులో యోగులకు, భక్తులకు ముక్తి అంటే విముక్తి ప్రసాదిస్తారు. 3 జ్ఞాన మండపం. ఇందులో అమ్మవారు జ్ఞానోపదేశం చేస్తారు. 4 ఏకాంత మండపం. ఇందులో అమ్మవారు మంత్రిణులతో కలిసి సృష్టి, రక్షణ, విధ్వంసం వంటి విషయాలపై సమాలోచనలు చేస్తారు. ఈ చింతామణి గృహం చుట్టూ అందమైన వనాలు ఉంటాయి. కాశ్మీరవనం, మల్లికావనం, కుందవనం. ఈ వనాల్లో కస్తూరి జింకలు తిరుగుతూ సువాసనలు వెదజల్లుతాయి. అక్కడే ఒక పెద్ద సరోవరం ఉంటుంది. అది అమృతంలా తీయని సుధతో నిండి ఉంటుంది. దానికి రత్నాలతో చేసిన మెట్లు ఉంటాయి. అందులో పెద్ద పద్మవనం ఉంటుంది. పద్మాలపై తుమ్మెదలు, జలపక్షులు అంటే హంసలు మొదలైనవి మధురమైన ధ్వనులు చేస్తూ ఉంటాయి. ఈ పరిమళం, గానం మొత్తం జగద్వీపాన్ని నింపేస్తాయి. చింతామణి గృహంలో ఒక ప్రత్యేక మంచం ఉంటుంది. దానికి 10 మెట్లు ఉంటాయి. ఆ 10 మెట్లు శక్తితత్వాల ప్రతీకలు. ఆ మంచానికి 4 కాళ్ళు, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు. మంచం ఫలకం సదాశివులు. ఆ మంచంపై కూర్చుని ఉంటాడు భువనేశ్వరుడు అంటే మహాదేవుడు. అతడే సృష్టి ఆరంభంలో తనలో నుంచి 2 భాగాలుగా అయ్యాడు. ఆ 2 భాగాల్లో ఒక భాగమే మహాదేవి అంటే భువనేశ్వరి. ఈ భువనేశ్వరుడు కోటి కందర్పులను మించిన సౌందర్యవంతుడు. 5 ముఖాలు ఉన్నవాడు, 3 కళ్ళు ఉన్నవాడు, కోటి సూర్యుల్లా ప్రకాశవంతుడు, కోటి చంద్రుల్లా శాంతమయుడు. ఆ మహాదేవుని వామభాగంలో శ్రీ భువనేశ్వరిదేవి కూర్చుని ఉంటారు. అమ్మవారు నవరత్నాలతో పొదిగిన అందమైన వడ్డాణం ధరించారు. బంగారం, వైడూర్యాలతో చేసిన అంగదాలు మెరిసిపోతున్నాయి.
చెవుల్లో శ్రీచక్రాకార తాటంకాలు కాంతులు వెదజల్లుతున్నాయి. వాటి ప్రతిఫలంతో ఆమె ముఖం మరింత అందంగా ప్రకాశిస్తోంది. ఆమె నెట్టిమీద ఎర్రటి అందమైన బొట్టు, అర్ధచంద్రుని మించిన నెన్నొసలు, దొండపండుల్లాంటి ఎర్రటి పెదవులు, కస్తూరి కుంకుమతో అలంకరించిన నుదురు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. శిరస్సుపై సూర్యుడు చంద్రుడు కాంతులను వెదజల్లుతున్న దివ్య మకుటం, కిరీటం అలంకరించింది. ముక్కు పుడక ఉదయ సూర్యుని వలె మెరిసిపోతోంది. మెడలో ముత్యాల దండలు, అందమైన రత్నహారాలు వేలాడుతున్నాయి. చేతులకు రత్న కంకణాలు, ఉంగరాలు, ముత్యాలతో చేసిన గాజులు, ఇవన్నీ కాంతులు వెదజల్లుతూ ధగధగరాడుతున్నాయి. అమ్మవారి మెడ శంఖంలా ఉంటుంది. ఆమె పళ్ళు దానిమ్మ గింజల్లా ముత్యంలా మెరిసిపోతాయి. కేశాలలో మల్లెపూలు అలంకరించి ఉన్నాయి. ఆ పూల సువాసనకు తుమ్మెదలు మూగుతున్నాయి. ఆమె ముఖం ఎప్పటికీ క్షీణించని పూర్ణచంద్రుడివలే ప్రకాశిస్తోంది. ఆమె 3 కన్నులు కమలదళాల్లా మెరుస్తూ విశ్వాన్ని తిలకిస్తున్నాయి. ఆమె చుట్టూ అనేక దేవాంగనులు, దేవతలు సేవ చేస్తున్నారు. లజ్జ, తుష్టి, పుష్టి, కీర్తి, కాంతి, క్షమ, దయ, బుద్ధి, మేధ, స్మృతి, లక్ష్మి వంటి శక్తిరూపిణులు ఆమెకు తోడుగా ఉంటాయి. జయ, విజయ, అజిత, నిత్య, మంగళాది వంటి 9 పీఠశక్తులు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటాయి. అమ్మవారి పక్కన శంఖనిధి, పద్మనిధి అనే 2 నిధులు ఉన్నాయి. వాటి నుండి నవరత్న వాహిని, కాంచనవాహిని అనే సప్తధాతువాహిని అనే పవిత్ర నదులు ప్రవహించి చివరికి అమృత సముద్రంలో కలుస్తాయి. భువనేశ్వరీదేవి మహాదేవుని వామభాలంలో అంటే ఎడమవైపున విరాజిల్లుతుంది. అందువల్లే మహేశ్వరుడు సర్వేశ్వరుడిగా కీర్తి పొందుతున్నాడు. జనమేజయ, ఆ చింతామణి గృహం చాలా విస్తారమైనది. సహస్ర యోజనాల విస్తీర్ణం కలిగి ఉంటుంది. దీనికి ఉత్తరంగా ఉన్న మండపాలు ఒక్కొక్కటి ముందున్నదానికంటే 2 పెద్దవిగా ఉంటాయి. ఈ గృహం ఎటువంటి ఆధారం లేకుండానే అంతరిక్షంలో ప్రకాశిస్తుంది. మహాప్రళయ సమయంలో కాని, సృష్టి పునఃప్రారంభమైనప్పుడు కాని అవసరాన్ని బట్టి ఇది కుదురుతూ పెరుగుతూ ఉంటుంది. ఇది మహామాయా మహాదేవి నివాసస్థలం. కనకమయమైన అన్ని సాలల కంటే ఈ చింతామణి గృహమే అత్యంత కాంతివంతమైనది. ప్రతి బ్రహ్మాండంలోని దేవతలు, నాగులు, మనుష్యులు అమ్మవారిని ఆరాధించేవారందరూ ఇక్కడికి చేరుకుంటారు. దేవక్షేత్రంలో మరణించిన వారికి లేదా అమ్మవారిని నిరంతరం భజించిన వారికి ఇదే పరమగమ్యం. ఇక్కడ అమ్మవారు ఎల్లప్పుడూ మహోత్సవ స్వరూపిణి. ఇక్కడి నదులు పాలు, నెయ్యి, పెరుగు, తేనె, ద్రాక్షారసం, జంబూరసం, మామిడి రసం, చెరకు రసంలా ప్రవహిస్తుంటాయి. కోరుకున్న కోరికలను నెరవేర్చే కల్పవృక్షాలు, చెరువులు, సరస్సులు కూడా అనేకమున్నాయి. ఇక్కడ నివసించేవారికి వ్యాధులు రావు, ముసలితనం రాదు. కోపం, అసూయ, బాధలు ఏమీ ఉండవు. అందరూ యవ్వనంతో, ఆనందంతో, సంతోషంతో జీవిస్తారు. ఎల్లప్పుడూ భువనేశ్వరీదేవినే భజిస్తూనే ఉంటారు. ఇక్కడ భక్తులు అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారితో ఒకే లోకంలో నివసించడం, ఆమెకు దగ్గరగా ఉండడం, సారూప్యం అంటే ఆమె వలె రూపం పొందడం, సాన్నిధ్యం అంటే ఆమె సమక్షంలో ఉండడం వంటి వరాలు పొందుతారు. దేవతలు సమిష్టి రూపాల్లో వచ్చి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. సప్తకోటి మహామంత్రాలు, మహావిద్యలు కూడా రూపుదాల్చి ఆ శివతత్వాన్ని, మాయాశక్తి విగ్రహాన్ని నిరంతరం ఆరాధిస్తూ ఉంటాయి. ఈ మణిద్వీపం మహత్తరమైనది. దాని కాంతి కోటి సూర్యచంద్రుల కన్నా, కోటి అగ్నుల కన్నా ఎక్కువ. ఒకసారి అది ఎర్రటి సింధూరంలా ప్రకాశిస్తుంటే ఇంకోసారి మాణిక్యంలా మెరిసిపోతుంది. ఎప్పటికీ సూర్యోదయ కాంతి వలె వెలిగిపోతుంది. అక్కడి గోడలు, గోపురాలు, శిఖరాలు రత్నాలతో తయారయ్యున్నాయి. చెట్లు రత్నపత్రాలతో, రత్న ఫలాలతో కాంతులు వెదజల్లుతున్నాయి. మయూరాలు నాట్యం చేస్తుంటే పావురాలు రత్నధ్వనులు చేస్తూ ఉంటాయి. కోకిలలు మధురంగా పాడుతూ ఉంటాయి. శుకపక్షులు ఆలాపనలు చేస్తూ ఉంటాయి. సరోవరాలు సువిశాలంగా ఉంటాయి. వాటిలో రత్నపద్మాలు వికసిస్తాయి. సుగంధాలు యోజనాల దూరం వ్యాప్తిస్తాయి.
సునిశితమైన గాలికి చెట్లు కదలాడుతూ పూల పరిమళాలు వెదజల్లుతాయి. ఆ మణిద్వీపం మొత్తం కాంతి, సువాసనలు, భక్తిరసంతో నిండిపోయి ఉంటుంది. రాజా, ఇది మహోజ్వల మణిద్వీపం. అక్కడున్న మందిరాలలోని నిలువుటద్దాలలో పరావర్తనం చెండి కిటికీల నుంచి వెలువడుతున్న కాంతిపుంజాలతో దశదిశలను సమ్మోహపరుస్తూంటుంది. అది ఐశ్వర్యానికి పరకోటి, శృంగారానికి పరాకాష్ఠ, సర్వజ్ఞతకు పరమావధి, తేజస్సుకి పరసీమ, పరాక్రమానికి చివరిమాట, సర్వోత్తమ గుణానికి తుది పలుకు, దయాగుణానికి చివరి పలుకు, బ్రహ్మలోకాంతం వరకు ఉండే ఆనందాలన్నీ ఇక్కడే అంతర్భవిస్తూంటాయి. అది ఆనందానుభవానికి చివరిమెట్టు. జనమేజయ, ఇది మహత్తరమైన మణిద్వీప వర్ణన. మహాదేవి సర్వలోకాల్లోకెల్లా అత్యుత్తమురాలు. ఒకసారి ఈ మణిద్వీపాన్ని స్మరించినంత మాత్రాన గతించిన పాపరాశులన్నీ భస్మమవుతాయి. ప్రాణాలు పోయేటప్పుడు మణిద్వీపాన్ని స్మరించినట్టివాడు దేవీలోకంలో ప్రవేశిస్తాడు. ఈ ఘట్టాన్ని సంపూర్ణంగా నిత్యం పఠిస్తే భూతప్రేతాది బాధలుండవు. నూతన గృహనిర్మాణ సమయంలో, వాస్తుయజ్ఞంలో దీన్ని తప్పక పారాయణ చెయ్యాలి. సకల శుభాలు కలుగుతాయి. మంగళం మహత్. మణిద్వీపవాసినికి జై. ఈ జగన్మాత కథను వినినవారికి సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఈ పవిత్రమైన కథను వినడం నిజంగా అదృష్టం. భక్తి, విశ్వాసం, వినయంతో దుర్గామాతను స్మరించిన వారికి ఆ జగన్మాత రక్షణ ఎల్లప్పుడూ లభిస్తుంది. కష్టాలు తొలగిపోతాయి, శాంతి కలుగుతుంది, విజయాలు దక్కుతాయి. ఇదే జగన్మాత ఆశీర్వాదం. ఫ్రెండ్స్, ఈ వాల్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. రెగ్యులర్గా వచ్చే మా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మీ ఆశీర్వాదం, సపోర్ట్ మాకు మరింత శక్తినిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కథలు, భక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.